హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హైదరాబాద్ ఇప్పుడు ఫ్లడ్స్ విషయంలో చాలా అలర్ట్ జోన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్ ఉస్మాన్ సాగర్ బేసిన్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ 2/3 మోడరేట్ టు హై ఫ్లడ్ రిస్క్ జోన్‌లో ఉందని తేల్చింది. ఈ నేపథ్యంలో అట్‌లీస్ట్ ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ ఎలాగూ జరిగింది కాబట్టి, ఈ మూసీ క్యాచ్‌మెంట్ ఏరియాలో ఇది ఉంది కాబట్టి, ఈ మొత్తం డిస్ట్రక్షన్‌ని స్టాప్ జేయడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి? అసలు దీని అందరికి కారణం ఏంటి? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి నైనాల గోవర్ధన్ గారున్నారు. నీటిపారుదల విషయాల్లో ముఖ్యంగా ఎన్వైర్న్‌మెంట్ విషయాల్లో కూడా యాక్టివ్‌గా చేస్తూ ఉన్నారు. సుబ్బారావు గారు పర్యావరణం విషయాల్లో చాలా చురుగ్గా ఉంటున్నారు. ఎన్వైర్న్‌మెంటలిస్ట్. లూబ్నా సార్వత్ గారు కూడా ఉన్నారు. లూబ్నా సార్వత్ గారు మీరు కూడా డిస్కషన్‌లో జాయిన్ అవ్వండి. కెమెరాకి పర్మిషన్ ఇస్తే జాయిన్ చేసేస్తాను. సో, మనతో లూబ్నా సార్వత్ గారున్నారు. సోషల్ యాక్టివిస్ట్ అలాగే ఎన్వైర్న్‌మెంటల్ యాక్టివిస్ట్. సో, ముందు లూబ్నా గారు మీతో మొదలు పెడదాం. మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు గాబట్టి, అసలు ఈ పరిస్థితికి రావడానికి కారణమేంటి? అందరికీ సలాం అండి. అయితే జనరల్‌గా మనం మాట్లాడుకుంటే ఐ వాంట్ టు గివ్ వన్ అప్రైట్ వన్ స్టేట్మెంట్. ఏమంటే మన గవర్నెన్స్‌లో, మన అడ్మినిస్ట్రేషన్‌లో ఒక చాలా పెద్ద పొల్యూషన్ ఉంది. ఆ పొల్యూషన్ ఏంటి తెలుసా? పర్యావరణం కాకుండా గవర్నెన్స్‌లోనే ఉంది ఒకటి అడ్మినిస్ట్రేషన్‌లో. ఆ పొల్యూషన్ ఇస్ కరప్షన్. దట్ పొల్యూషన్ ఆఫ్ కరప్షన్ ఈస్ నాట్ అలౌవింగ్ అది దేనికి అసలు సరిగ్గా దారిలో ఏదైనా చేద్దామంటే కూడా దట్ ఆ కరప్షన్ అండ్ ఆ పొల్యూషన్ చాలా పెద్ద అడ్డంకుగా మారుతుందండి. ఓకే. నౌ దట్ పొల్యూషన్ ఆఫ్ కరప్షన్ కమ్స్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. ఏంటంటే ఆ ఐడియాస్‌లో కూడా. సీ వెన్ వి హ్యావ్ ది ఓన్లీ సొల్యూషన్ ఇప్పుడు టెక్నాలజీ ఎక్కడైనా చేస్తే ఇంత కోట్లు పెట్టాలా? ఇంత క్యాపిటల్ తీసుకురావాలా? ఇంత టెక్నాలజీ తీసుకురావాలా? అప్పుడే మనకు సొల్యూషన్ వస్తుంది అన్న ఒకటి స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు రీసెంట్‌గా కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ స్టేట్మెంట్ నిన్న కూడా ఏమనొచ్చింది? "వి ఆర్ గోయింగ్ టు యూజ్ డ్రోన్స్, వి ఆర్ గోయింగ్ టు యూజ్ ఏఐ, అండ్ వి ఆర్ గోయింగ్ టు డూ ఆల్" అంటే ఆ డ్రోను, ఆ ఏఐ, ఆ కోట్లు ఆ మెన్షన్ చేయంగానే ఇంకా ప్రజలందరూ ఇంకా వి హావ్ టు బి కూల్ అన్నమాట. ఓహ్! సంథింగ్ గ్రేట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు హ్యాపెన్. But what is actually needed is application of mind, one methodology to go in the most least economic terms, in the most effective terms, most eco-friendly terms. మన పునాదులు ఇవిగా మారాలి. మనం కొన్ని నాన్ నెగోషియబుల్స్ అంటూ పెట్టుకోవట్లేదు మనమేమి. ఏ పాలిసీ తీసుకొచ్చినా, మనం ఏం ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా, మనం ఏం కన్‌స్ట్రక్షన్స్ చేస్తున్నా, దానికి నాన్ నెగోషియబుల్స్ ఏమై ఉండాలా? నంబర్ 1 ఇట్ హాస్ టు బి టోటలీ డిస్ట్రక్షన్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నది మొరటోరియం కూడదు అని ఒకటి పెట్టుకోవాలా. సెకండ్ ఏం పెట్టాలా మనము? అది సోషియో ఎకనామిక్ ఇన్‌ఈక్వాలిటీస్‌ని పెంచేవిగా ఉండకూడదది. బికాస్ ఆల్రెడీ ద హోల్ గ్లోబ్ ఈస్ అండర్ దట్ ఏంటంటే అదొక పాండమిక్ అంటాను నేను దాన్ని. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ ఈస్ ఇంక్రీజింగ్ ద డిస్పారిటీస్ ఆఫ్ వెల్త్ అండ్ ఇన్‌కమ్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోయర్ స్ట్రాటా. సో అది కాకూడదని మనం పెట్టుకోవాలా. తర్వాత ఇట్ హాస్ టు బి టోటలీ లోకల్ ఇండిజినియస్ నాలెడ్జ్‌తో అక్కడి టాలెంట్‌తో మనం ఏం తీసుకురాగలము. ఆ భావాలన్నీ, వాళ్ళ ఐడియాస్, ఎక్స్‌పర్టైజ్ ఇవన్నీ అని ఇది కొన్ని నాన్ నెగోషియబుల్స్ అన్నవి మనం పెట్టుకోవాలండి. రైట్ నౌ మీరు చూస్తుంటే ఇంత పెద్ద ఫ్లై ఓవర్స్ కూడా మినుగాయి. అంటే మనం ఒక వాల్యూ యాడ్ చేసేసుకున్నాం అన్నమాట. మనం ఇంకొక ఫెదర్ ఇన్ ద క్యాప్ అన్నమాట. ఏంటి ఫ్లైఓవర్స్ కూడా మునగొచ్చు అనేసి. సో ఫ్లైఓవర్స్ కూడా మునుగుతున్న ఈ నేపథ్యంలో రోడ్లు మర్చిపోవాలి ఇంకా మనము. ఆ నేపథ్యంలో వాట్ ఈస్ రిక్వైర్డ్? ఈస్ ఇట్ రిక్వైర్డ్ దట్ వి గో ఫర్ బాక్స్ డ్రైన్స్? ఈజ్ ఇట్ రిక్వైర్డ్? చెరువుల లోపల ఇప్పుడు బతుకమ్మ కుంట మేము రెనోవేషన్ చేసేసినాం అని చెప్పి ఏమేమో అంటున్నారు. బతుకమ్మ కుంటని ఒక చెరువుని ఒక స్విమ్మింగ్ పూల్ లాగా మార్చిండ్రంట నాలాంటి వాళ్ళు. ఎందుకు లోపల అంత మొత్తం సిమెంట్ కాంక్రిటైజ్ చేసేసి ఉంది. దానికి పెద్ద పెద్ద గోడలు ఐరన్ గోడలు పెట్టేస్తున్నారు. బమ్రుకుందోల నా కేసు ఉన్న చోట కూడా అదే చెబుతున్నారు. కాజాగూడలో నా కేసు ఉన్న చోట అదే చేసేస్తున్నారు. సో ఎ న్యూ ట్రెండ్ ఆఫ్ ఎంటైర్ కాంక్రిటైజేషన్. ఇప్పుడు బఫర్ జోన్ అనేది పెట్టిందే అక్కడ నీళ్లు పెట్టినా అది గ్రౌండ్ లోపల నుంచి మళ్ళీ గ్రావిటీతో చెరువులోకి వస్తాయని కదా. అట్లాంటి ఛానల్స్ దగ్గర బఫర్ జోన్, చెరువుల దగ్గర బఫర్ జోన్ వదిలేసి బఫర్ జోన్ ని కాంక్రిటైజ్ ఎటు చేస్తున్నారు. చెరువు లోపల కూడా అపర్ణ మల్కం చెరువు ఇప్పుడు అంతా మునిగింది కదా. ఎందుకైంది అది? దానికి సింపుల్ కారణాలు ఉన్నాయి. నా కేసు ఉంది, పిల్లుంది దాని మీద. లోపలికి ఎఫ్టీఎల్ ఎన్నో 5 to 10 ఏకర్స్ లోపలికి వెళ్ళిపోయి లోపల మొత్తం కాంక్రిటైజ్ చేసేసి పెద్ద పెద్ద ఐరన్ గోడలు కడితే నీళ్లు లోపలికి రాకూడదని చెప్పిన తర్వాత నీళ్ళు లోపలికి ఎట్లా వెళ్తది? అది బయటనే ఉంది. ఇంకొక కారణం దుర్గం చెరువు అంత 634 మీటర్స్ ఆల్టిట్యూడ్ లో ఉన్న దుర్గం చెరువు నుంచి దాని క్యాచ్మెంట్ నుంచి నీళ్ళు అలా పడుతా ఉంటే ఆ లెవెల్లో ఇక్కడ ఇదేమో ఇక 610 అట్లా ఉందన్నమాట మల్కం చెరువు. అక్కడ పడతా
పడతా ఉంటే దాన్ని అవుట్‌ఫ్లో ఛానల్ దీనికి ఇన్‌ఫ్లో అయితే ఆ అవుట్‌ఫ్లో ఛానల్ పరిస్థితి ఏంటి? ఏం చేశారు గత 10 ఇయర్స్‌లో? మొత్తం దాన్ని కాంక్రిటైజ్ పైప్స్‌గా మార్చారండి. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ కాంక్రిటైజ్ నౌ. ఆ కాంక్రిటైజ్ లో ఏమవుతుంది? డైనమిక్స్ ఆఫ్ ది వాటర్ బాడీ ఇన్ ద ఛానల్ న్యాచురల్ డైనమిక్స్ పోయాయి. దానికి పక్క పక్కన నీళ్లు పడినా అందులోకి వచ్చేటట్టు న్యాచురల్ గ్రావిటీ ఉన్న ఛానల్స్ ని చెరువుల్ని ఏం చేశారంటే బాక్స్ ట్రైన్స్ పెట్టేసి నలువైపుల ఆ ఛానల్స్ కి నలువైపుల చెరువులకి కాంక్రిటైజ్ సిమెంట్ చేసేస్తుంటే నీళ్ళు అక్కడికక్కడ ఆగిపోకుండా చెరువులు లేకుండా మనకి ఈ బీభత్సం ఎదురుతుంది. రెయిన్ షుడ్ బి అ ప్లెజర్. రెయిన్ ఈజ్ అ నెసెసిటీ. అట్లాంటిది రెయిన్ పడంగానే అప్రమత్తం అప్రమత్తం అప్రమత్తం. ఒక సైంటిఫిక్ టెంపర్ గా ప్రజలు ఇదిగో ఇట్లా అయింది ఇట్లా వచ్చింది ఆల్రెడీ వి హావ్ టేకెన్ ఆల్ ద కేర్. ఒక్కసారి ఇది వినాలండి ప్రజలు. పీపుల్ హ్యావ్ టు లెర్న్ దిస్. థ్యాంక్ యూ లోబ్నా గారు. మీరు మొత్తం మీ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు కూడా యాక్టివిస్ట్‌గా చేసిన దాన్ని బట్టి ఓవరాల్‌గా ఫ్యాక్టర్స్ దీనికి కారణాలు చెప్పారు. గోవర్ధన్ గారు మీరు చెప్పండి. ఈ రిసర్చ్‌లో ఒక ఫ్యాక్టర్‌గా ఏం చెప్పారంటే అన్‌ప్లాన్డ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పాన్షన్ ఇంటూ ఫ్లడ్ ప్లెయిన్స్ అని ఒక ఫ్యాక్టర్‌ని కూడా ఈ రిపోర్ట్ స్టేట్ చేసింది కాబట్టి మీరు నీటిపారుదల విషయాల్లో జరుగుతున్నటువంటి అవినీతి అన్ని విషయాల్ని చాలా క్షుణ్ణంగా చదువుతున్నారు కాబట్టి 2020లో ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినాక కూడా ఇప్పటికి కూడా ఈ రియల్ ఎస్టేట్ విషయము ఇక్కడ వరకు ఎక్స్‌పాండ్ అవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ముఖ్యంగా తెలంగాణలో భారతదేశంలో కూడా అందులో తెలంగాణ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇది కరప్షన్ అంటే సరిపోదేమో, అంటే అవినీతి మాత్రమే అంటే సరిపోదేమో, ఇది ఒక ఎక్స్‌ప్లాయిటేషన్, ఇది ఒక ఎక్స్‌ప్రాప్రియేషన్, ఇది ఒక జర్మన్ ఫిలాసఫర్ అంటూ ఒక ప్రిమిటివ్ అక్యూములేషన్. అంటే ఆ లెవెల్‌లో ల్యాండ్‌ని, భూముల్ని, అధికార అండ ఉన్నటువంటి ప్రభుత్వాలలో ఉండేటటువంటి అత్యంత పెద్ద నాయకులు వాళ్ళ అనుయాయులందరూ కూడా పైనుంచి కింద వరకు వాటిని అడ్డు అదుపు లేకుండా ఆక్రమించేస్తున్నారు. ఈ ఆక్రమణలు 1-2 ఎకరాలు కూడా కాదు, కొన్ని వందల వేల ఎకరాలు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే కొన్ని డికేడ్స్, ఒక 40-50 సంవత్సరాలు, ఒక 6-7 దశాబ్దాలలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కానీ, ముఖ్యంగా హైదరాబాద్ నగరం కానీ అనేక పట్టణాల్లో ఇలాంటి దుస్థితి ఉంది. హైదరాబాద్ నగరం సహజంగానే అత్యంత విలువైనటువంటి భూమి అయినందువల్ల ఏ పార్టీ అయితే రాజకీయ అండ ఉంటుందో, అధికారంలో అండ ఉంటారో వీళ్ళు పైనుంచి కింద వరకు అడ్డు అదుపు లేకుండా ఆక్రమించేస్తారు. దీని పర్యవసానమే ఈరోజు మనకు ఈ వరదలు ప్రధానంగా సంభవిస్తున్నాయి. మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ అంటే ఒక ఎకలాజికల్ పట్టణ నిర్మాణం అనేటువంటిది మొత్తం పోయింది. అంటే ప్రతి నిర్మాణం కానీ, ప్రతి ప్రాజెక్టు కానీ కలకాలం మన్నాలి అంటే దానికి ఒక ఎకలాజికల్ ప్లానింగ్ ఉండాలి, ఒక ఎకలాజికల్ పర్స్పెక్టివ్ ఉండాలి. దాని భౌతిక నిర్మాణాలన్నీ కూడా పర్యావరణ నియమాలకి ప్రమాణంగా అనుగుణంగా మాత్రమే అది నిర్మాణం చేపట్టాలి. రెండవది, అలాంటి ఎకలాజికల్ టౌన్ ని మనం కాపాడుకోవాలి, ఇలాంటి వరదలు సంభవించకుండా చూడాలి అంటే చాలా అంటే పూర్వం నిజాం ప్రభుత్వం కావచ్చు, లేతే కాకతీయుల కాలం నాటి కావచ్చు, ఆ రోజుల్లో నిర్మించినటువంటి చెరువులు కూడా ఈరోజు సగానికి 75%, 100-75% చెరువుల్ని ఆక్రమించడమో, దురాక్రమించడమో, లేకపోతే పూర్తిగా దాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చడమో, లేకపోతే దాన్ని ఆ చెరువుల సైజుని ఒక అతి చిన్న బావులుగా, కుంటలుగా మార్చడమో చేశారు. కానీ అవి చెరువుల్లాగా లేవు. ఇది ఒక విషాదం. రెండవది, అంటే నీరు కురుస్తున్నప్పుడు, వర్షం కురుస్తున్నప్పుడు ఆ వర్షం ఎప్పుడైనా సింపుల్ గా మన పూర్వీకులు చెప్పినట్టు నీరు పళ్ళ మెరుగు అంటారు. అది సహజంగానే
ఎగువ నుంచి దిగువకి పయనిస్తుంటుంది. కాబట్టి హై ఆల్టిట్యూడ్ నుంచి దిగువకు ప్రయాణించినటువంటి క్రమంలో ఎక్కడైతే అడ్డుగోడలు పూర్తిగా ఉంటాయో, ఆ అడ్డుగోడల దగ్గర అది ముంపును సృష్టిస్తుంది చాలా సహజంగానే. మనం కొన్ని శతాబ్దాలు వెనక్కెళ్తే, ఒక 2, 3 శతాబ్దాలు వెనక్కి వెళ్తే, మనకి హైదరాబాద్ నగరంలో వరదలొచ్చినా, అది సహజ సిద్ధమైనటువంటి దానికి దారి ఉండేది కాబట్టి, అది వెళ్లి నదుల్లో, సముద్రంలో కలిసేది. ఉపనదుల్లో, నదుల్లో, సముద్రంలో. ఎప్పుడైతే మానవ రూపంలో ముఖ్యంగా సామాన్య మానవులు దీనికి కారణం కాదు. పలుకుబడి కల్ల నాయకులు, రాజకీయ నాయకులు తమ ఆస్తులు అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా ఒక ఎక్స్‌ప్లాయిటేషన్ లెవెల్‌లో, ఎక్స్‌ప్రాప్రియేషన్ లెవెల్‌లో, ఒక ఆదిమ సంచయనం లెవెల్‌లో, ఒక ప్రిమిటివ్ అక్యుములేషన్ లెవెల్‌లో అంతులేనంతగా దోచుకునేటటువంటి క్రమంలో ఈ భూముల్ని దురాక్రమించడం, చెరబట్టడం అనేది మొదలైంది. దానికి అడ్డంగా వాళ్ళు చాలా భారీ నిర్మాణాలని, భారీ డబ్బు సంపాదించేటటువంటి ఆస్తులని సంపాదించడం అపార్ట్‌మెంట్‌లు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ షార్ట్‌గా కావచ్చు. కన్క్లూడ్ చేయండి అయితే గోవర్ధన్ గారు. ఈ క్రమంలో క్లైమేట్ కూడా మారిపోయింది. అంటే గతం 400 సంవత్సరాలుగా, 4 శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే ఉందో, ఫోసిల్ ఫ్యూయల్స్ వల్ల విపరీతమైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల క్లైమేట్ కూడా మెటామార్ఫిక్‌గా మనిషికి, భూమండలానికి, ప్రకృతికి విరుద్ధంగా, అన్ని జీవజాతులకు విరుద్ధంగా, ఎకాలజీకి విరుద్ధంగా మారిపోయింది. ఈ క్రమంలో క్లౌడ్ బర్స్ట్ అంటే నిన్న 24 సెంటీమీటర్లు ఎక్కడ కరీంనగర్‌లో, హైదరాబాద్‌లో మొత్తం దేశంలో అటు కాశ్మీర్‌లో కానీ, ఉత్తరాఖండ్‌లో గాని చాలా చోట్ల హిమాచల్ ప్రదేశ్‌లో సంభవిస్తుంది. వయనాడులో సంభవిస్తుంది. అంటే ఆ క్లౌడ్ బర్స్ట్‌ని మనకుండేటటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎక్కడ పడుతుంది అని చెప్పలేనటువంటి పరిస్థితి మనకు దాపురించింది. ఇవన్నీ పర్యవసానాలు. రెండోది ఇంకో అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే, మన హైదరాబాద్ నగరానికి సుమారు 1,50,00,000, 2,00,00,000 వరకు ప్రజలుంటారేమో. అంటే దీన్ని సబ్జెక్ట్ టు కరెక్షన్. అయితే ఇక్కడికి తాగునీరు అందించడానికి లేదా మిగతా జీవన అవసరాలు, నిత్య జీవన అవసరాలకు కూడా నాగార్జున సాగర్ పైన, సుంకేశ్ల పైన, సింగూరు పైన, మంచిర్యాలలో ఉన్నటువంటి ఎల్లంపల్లి పైన, రేపటి ప్రాణహిత పైన ఇలా ఆధారపడాల్సినటువంటి పరిస్థితిలో ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షపు నీరుని ఇంకించడం అనేది పూర్తిగా పోయింది. ప్రతి అపార్ట్‌మెంట్‌లో ఎకలాజికల్ నియమాలు ఏ ప్రభుత్వం వచ్చినా పాటించడం లేదు. ఎకలాజికల్ నియమాలు ఏంటి నేను సూటిగా వస్తున్నాను షార్ట్‌లీ. అంటే ఒక షార్ట్‌లీ ఒక 2 అపార్ట్‌మెంట్ మినిట్స్‌లో కన్క్లూడ్ చేయండి. సుబ్బారావు గారు కూడా మాట్లాడండి. అరెకరమో, పావెకరమో ఉంటే అక్కడ మనమరాలకు బురద అంటకూడదు, అమ్మమ్మకు బురద అంటకూడదు, నానమ్మకు బురద అంటకూడదు. ఈ విధంగా ఈ ఈ వచ్చిన నీరు వచ్చినట్టు బయటికెళ్తుంది. కానీ మాకు మాత్రం నీరు సంవత్సరమెల్లా 24 గంటలు నీరు కావాల్సినంత కావాలి. ఈ విధంగా నీరు ఇంకించేటటువంటి పథకం బిల్డింగ్ నిర్మాణ క్రమంలో ఏ మున్సిపాలిటీకి గాని, ఏ కార్పొరేషన్‌కి గాని లేదు. ఇది ఒక ష జ చంద్రబాబు ఇదివరకు చేపట్టినటువంటి ఒక పనికిమాలిన జన్మభూమి ఇంకుడు గుంత కాదు. టి. హనుమంతరావు చెప్పినటువంటి హనుమంతరావు ప్రఖ్యాత ఇంజినీరింగ్ చీఫ్‌గా పనిచేశారు. 4 వాటర్ కాన్సెప్ట్ అనేటటువంటిది ఒక ఒక అద్భుతమైనటువంటి షార్ట్‌గా కన్క్లూడ్ చేయండి గోవర్ధన్ గారు. దాన్ని అతను కనుక్కున్నాడు. వర్షపు నీరును ఎక్కడికక్కడ ఇంకించే పరిస్థితి. ఇంత వర్షం పడుతుంది ఆగస్టు మాసంలో. ఈరోజు సోమాజిగూడలో మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక అపార్ట్మెంట్స్ ఈరోజు నీటి ట్యాంకర్లతో నీళ్లు వాళ్ళు బయట నుంచి కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి సంభవించింది. ఈ విధంగా నీళ్లను ఇంకించేటటువంటి పనిని కూడా హైడ్రా, రంగనాథ్ గారు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి. ఎక్కడైతే విపరీతమైనటువంటి వర్షాలొచ్చి లోతట్టు ప్రాంతాలు వాటి వాటర్ వేస్ట్ లేకుండా మునిగిపోతాయో వాటిని పర్యటించి 4 గంటల పాటు లేదా ఒక పూట పాటు ఒక సంచలనాన్ని సృష్టించడం కాదు. అత్యంత అత్యంత పర్యావరణ హిత, ఎకలాజికల్ హితమైనటువంటి నగరాన్ని సృష్టించడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం. ఇప్పుడు పెట్టినటువంటి ఎఫర్ట్స్ సరిపోవు. ప్రతి అపార్ట్మెంట్‌లో నీటి ట్యాంక్, అండర్ గ్రౌండ్ నీటి ట్యాంక్, వాన నీటి ట్యాంక్ కట్టాలి. దాంతో పాటు భారీ ఎత్తున వాన నీటిని కూడా మళ్ళీ వస్తాము. ఓకే. ప్లీజ్ గో అహెడ్. ఓకే. థాంక్ యూ గోవర్ధన్ గారు. సుబ్బారావు గారు ఒక ఎన్వైరన్మెంటలిస్ట్‌గా పర్యావరణ పరంగా మీరు లోతుగా ఇటువంటి కేసులు అనేకం చూసారు కాబట్టి
మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. అంటే పర్యావరణవేత్తగా అన్నదే కాకుండా హ్మ్. నేను ప్రైమర్లీ ఐఎమ్ ఏ వాటర్ మ్యాన్. ఓకే. నేను కొన్నేళ్లుగా కనీసం 30 ఏళ్ల నుంచి అర్బన్ ప్లానింగ్, అర్బన్ ఫ్లడింగ్ గురించి మాట్లాడుతూనే వస్తాను. ఇందాక కొన్ని అంశాల్ని లుబ్నా గారు ప్రస్తావించారు. అందులో చాలా ముఖ్యమైనవి అసలు ఎప్పుడు కూడా చర్చించరు ప్రభుత్వ మీటింగుల్లో కానీ వీటిలో కానీ. ఒకటి ఏమిటంటే అన్నిటికన్నా కీలకమైనది సోషో ఎకనామిక్ డిస్పారిటీ. ఇది పెరిగిపోతుంది. అసలు అర్బన్ ప్లానింగ్లో నీరు అన్న అంశమే ఉండదు. నేను 16 ఏళ్ళు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఈ మున్సిపల్ కార్పొరేషన్స్కి మాట్లాడేవాడిని, ట్రైనింగ్ ఇచ్చేవాడిని. అసలు వాటర్ చెరువులు అన్నది ఉండనే ఉండదు, ఓన్లీ సర్వే నంబర్లతోటే ఉంటాయి. తర్వాత అర్బన్ ప్లానింగ్లో నీటిని సమన్వయపరచుకోవడం ఒక ప్రాజెక్టు రూపం దాల్చింది. నీరు మనిషి సివిలైజేషన్ పుట్టినప్పటి నుంచి ఆ కనెక్టివిటీ ఉంది. ఆ కనెక్టివిటీని అర్బన్ ప్లానింగ్లో ఇప్పుడు లేదు అసలు. ముందు నువ్వు కట్టుకోపో, దాని తర్వాత చూద్దాము. ఎందుకనంటే హైటెక్ సిటీ మొదలెట్టినప్పుడు 1995-96 ఆ ప్రాంతాల్లో ఆలోచనలు వస్తుండే. స్టామ్ వాటర్ డ్రైన్ విత్ 1 lakh rupee a square yard. Is the government so rich to pay land acquisition? ఎందుకండి ఇవన్నీ ఊకదంపుడు కబుర్లు? గ్లోబలైజేషన్ అయిపోతుంది, మా కాస్ట్ పెరిగిపోతుంది, ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది అని చెప్పడం. పబ్లిక్ ఎమ్యూనిటీస్, దేర్ ఈజ్ నో వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ద కంట్రీ. ఫర్గెట్ అబౌట్ హైదరాబాద్. 1965 దాకానే అమీర్పేట్ దాకానే మనకు స్టామ్ వాటర్ డ్రైన్ ఉంది. దాని తర్వాత లేదు. ప్రజలు ఎందుకు అడగడం లేదు స్టామ్ వాటర్ డ్రైన్ కట్టట్లేదని? సీవేజ్ డ్రైన్స్ ఎందుకు అడగడం లేదు? ఈరోజు 90% లిటరసీ, అందులో 60% ఇంజనీర్లు, సైంటిస్టు. మరి వీళ్ళందరూ ఏమవుతున్నారు? ప్రశ్నించే విధానం ఏది? అసలు మనకేం కావాలి? వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ది లైఫ్? అర్బనైజేషన్ స్టార్ట్ అయింది టు ప్రొవైడ్ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ across the country, right from Delhi to Hyderabad, Bangalore to Chennai. There is no quality of life. ఒకటి. ఇంకొక విషయం ఇందాక లుబ్నా గారు బాగా తీసుకొచ్చారు. కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయి అని అంటే, నువ్వు పెద్ద సైంటిస్ట్ అవసరం లేదు. నువ్వు నిత్యవారీగా గమనిస్తూ ఉంటే చాలా నేర్చుకుంటాం మనం. ప్రాక్టికల్స్ తోటి గ్రౌండ్లో తిరుగుతూ ఉంటే. ఆవిడ చెప్పిన ముఖ్యమైన అంశం ఏముంది అని అంటే, డైనమిక్స్ ఆఫ్ ది వాటర్ చేంజెస్. ఎస్, అర్బనైజేషన్లో 80% కాంక్రీటైజ్ అయి ఉంటే 1% కూడా గ్రౌండ్లోకి నీళ్లు పోదు కదా. దీన్నే ఇంజనీరింగ్ టర్మినాలజీలో ఏమంటామంటే అక్యుమిలేషన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అది 140 పాయింట్లు మేము గుర్తించాము ఏవైతే ముంపుకు గురవుతాయి అని. ఎప్పుడు డబ్బా కొట్టుకోవడమే కానీ ఎక్కడ పడితే వర్షం ఈ 140 మునుగుతున్నాయి అన్నది ఈ రోజు కూడా ఒక్క వైట్ పేపర్ లేదు. ఎందుకు? సడన్ గా అమీర్పేట్ అర్బన్ వాటర్ షెడ్ అని చెప్తే 1999లో మీరు ఎప్పుడు కూడా కొత్త టర్మినాలజీతో వస్తారు అని అంటారు. యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ అర్బన్ వాటర్ షెడ్స్. ఓకే, షార్ట్ గా కన్క్లూడ్ ఇప్పుడు ఏమా షార్ట్ గా కన్క్లూడ్ చేయండి. ఒక 2 minutes లో కన్క్లూడ్ చేస్తే we can proceed to. ఓకే, ఇప్పుడు 5 న్యాచురల్ రిసోర్సెస్
వాటర్ ముందుకు వెళ్ళడం లేదు, టాక్సిక్ ఎయిర్ పైకి వెళ్ళడం లేదు, ఓపెన్ స్పేసెస్ పూర్తిగా పోయినాయి. ఇక మిగిలింది ఏముంది? ల్యాండ్. ల్యాండ్ పైన జరిగే మార్పుల వల్లే వీటన్నిటి మీద వస్తాయి. ల్యాండ్ యూస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ల్యాండ్ యూజ్లో నేను ఈరోజు చెప్తున్నాను మీకు, మీరు తగ్గించేయండి పెట్టేయండి అంటే నేను ఒప్పుకోను. వేర్ ఈస్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్? వేర్ ఈస్ ద బిల్డింగ్ కోడ్? ఇప్పుడు ఇందాక లుబ్నా గారు అన్నారు బఫర్ జోన్లలోనూ ఇక్కడ మనం డూ వీ హ్యావ్ స్పెసిఫిక్ బిల్డింగ్ కోడ్స్? ఏ బిల్డింగ్ ఎక్కడ కడితే ఎలా కట్టాలి, ఏం కదా అన్న బిల్డింగ్ కోడ్స్ ఉన్నాయా? లేవు. ఊరికే వరదలు వస్తున్నాయని మనం చర్చించుకోవడంతో ఏం కాదండి. దీస్ ఆర్ పర్టైనింగ్ క్రిటికల్ ఇష్యూస్. బిల్డింగ్ కోడ్స్, ల్యాండ్ యూస్, ల్యాండ్ సీలింగ్, ఇవన్నీ ఇప్పుడు రోజుకోటి పగలగొడుతున్నామని పగలగొట్టారు. హౌ మచ్ సిమెంట్, హౌ మచ్ న్యాచురల్ రిసోర్సెస్ వీఆర్ డెస్ట్రాయింగ్? హూ అలౌడ్ దిస్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్? ది సేమ్ ఆఫీసర్స్. Why we are not questioning that? We need to, okay? So scientific గా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మరి సుమారుగా 400 కోట్లు ప్రతి మాన్సూన్ లో మనం లూజ్ అవుతున్నాం. ఇంకా 1,00,000 రూపాయలతోటి 50 అంతస్తుల బిల్డింగ్ గచ్చిబౌలిలో కట్టుకుందామని ఇవన్నీ కూడా వద్దు. సొల్యూషన్స్ లోకి ఇప్పుడు వెళ్దాము. మీరు అందుకు షార్ట్ గా కంక్లూడ్ చేయమంటారు. అందుకు సొల్యూషన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవచ్చు. అందుకని అంటే ఇవి మాట్లాడినవన్నీ దే లీడ్ టు సొల్యూషన్. ఈవెన్ అందుకని సొల్యూషన్స్ మన మీరు ఎలాగో క్లియర్ గా మాట్లాడతారు కదా సొల్యూషన్స్ విషయంలో అని నేను ఇది షార్ట్ చేయండి సార్ అంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సుబ్బారావు గారు క్లియర్ గా ఉన్న ప్రాబ్లమ్స్, దీని చుట్టూ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అంటే పైకి వాటర్ గా కనిపిస్తుంది కానీ మొత్తం న్యాచురల్ రిసోర్సెస్ డిప్లీషన్ అన్నిటి గురించి మాట్లాడారు. సో ఓవరాల్ గా ఇది సమస్య తీవ్రత గురించి మీరు ముగ్గురు చెప్పారు. అయితే దీనికి పరిష్కారం ఏంటి అన్నది అందరికి లేమన్ భాష లో అర్థమయ్యేలాగా చెప్పండి. ఫస్ట్ లూబ్నా గారు మీరు చెప్పండి. ఇప్పుడు వరకు మీరు ఫైట్ చేసిన వాటిలో ఎన్నిటికి సొల్యూషన్ వచ్చింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు ఆస్కారం ఉందో కూడా చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి లూబ్నా గారు, అన్మ్యూట్ చేసుకోండి. చూడండి, సొల్యూషన్స్ ఆర్ ఆఫ్ వేరియస్ టైప్స్, ఎందుకంటే ఇప్పుడు మంది దగ్గర పాలసీ ఉందా లేదా అంటే పాలసీస్ ఉన్నాయి. సో పాలసీ ఇంప్లిమెంట్ అవ్వాలా. సో సొల్యూషన్ ఏంటి? పాలసీ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నమాట. మార్పులు ఏమైనా ఉంటే తీసుకురావాలా. అండ్ ఇఫ్ యూ కమ్ టు ద అదర్ సైడ్, సొల్యూషన్ ఏంటంటే అక్కడ ప్రజలు వాళ్ళు అర్థం చేసుకొని, అరే ఈ ప్రాబ్లం ఉందే, ఈ ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేయాలా లేకపోతే ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలా అని ప్రజల్లో ఆ చేతనం ఉండి ప్రజలు గొంతెత్తితే దిగిరాని వాడు ఉండడు. ఓకే, ఇంకొకటి ఏంటి? గోయింగ్ ఇన్ ద లీగల్ వే అన్నమాట, అప్రోచింగ్ ద కోర్ట్స్. ఫర్ మీ దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్. దట్ ఈస్ ఆల్వేస్ ద లాస్ట్ రిసార్ట్. ఎందుకు అంటే అక్కడ ఆ ప్రాబ్లం ఉన్నది అంటే, ఒక చోట ఒక ప్రాబ్లం ఉన్నది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లమ్మ చెరువు దగ్గర అక్కడ మొత్తం ఇది ఉంది. ఇప్పుడు జరిగినవే తీసుకుందామండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా, ఇప్పుడు ఇందాక నేను అమీర్పేట అన్ని ప్రాబ్లమ్స్, ఫ్లైఓవర్స్ అవన్నీ చెప్పాను. ఇప్పుడు నిన్న ఏమైంది? ఎంత షాక్ తిన్నది హైదరాబాద్ మొత్తం. ఏమైంది? ఆ నార్సింగి గచ్చిబౌలి మంచురేవుల దగ్గర రాక్ స్లైడ్ అయింది. అవునా? ఇది మనం ఎక్కడ వింటున్నాము? ఉత్తరాఖండ్ లో జరిగిందని విన్నాం, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిందని విన్నాం, కాశ్మీర్ లో కూడా ల్యాండ్ స్లైడ్ అయిందని విన్నాం. అవునా కదా? అవలాంచ్ వచ్చిందని మన ఆయన కూడా చెప్పారు, చోప్రా గారు కూడా చెప్పారు. సో ఇవి అవుతుండగా ఈ రాక్స్ అట్లా స్లైడ్ అవ్వడం అన్నది ఒక భయంకరమైన ఫ్యూచర్ కాదా మన హైదరాబాద్ కి? ఎప్పుడు జరగనేది ఇప్పుడు జరగలేదా? ఇది ఇది స్వతహాగా అయిందా లేకపోతే మనం ఇన్వైట్ చేసినామా? ఇది మనం మాట్లాడుకోవాల్సింది. అది ఆ రాక్ స్లైడ్ అయిన దాన్ని అసలు ఒక న్యూస్ ఐటమ్ కాదు. అది యాక్చువల్లీ మొత్తం సైన్స్ దాన్ని చదవాలా. ఎందుకు దాని మీద రీసెర్చ్ చేయాలా ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని? ఎందుకు అంటే దట్ ఈస్ టెల్లింగ్ ద టేల్. అవి మొత్తం 2014 నుంచి నేటి దాకా, నేనేం 2024 దాకా నాగట్లేదు, నేటి దాకా, ఈ క్షణం దాకా
మనం ఎంతవరకు నేచర్ని టచ్ చేయాలా, ఎంతవరకు నేచర్ని మనం ఎస్ అనాలా, లేకపోతే ఎంతవరకు మనల్ని నో నేచర్ వీ వాంట్ దిస్ ఫర్ ద హ్యూమన్స్ అని చెప్పి మనం మేనోవర్ చేసుకోవాలా, నేచర్కి ఆ రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మనం బ్రతకాలడం అన్నది ఒక ఇట్ ఈస్ ఎ కామన్ సెన్స్ అండ్ ఏ సైంటిఫిక్ కాన్సెప్ట్. ఎక్కడైనా ఏమైనా ఉండని, నేను అక్కడ వేసుకుంటా ఓరా, నేను అక్కడ సైకిల్ ట్రాక్ వేసుకుంటా, నేను అది వేసుకుంటా అంటే ది హోల్ రాయదుర్గం దగ్గర మొత్తం ఆ హిల్ లాక్ అన్నమాట. ఆ హిల్ లాక్ మొత్తం ధ్వంసం చేసినాం. ఎన్జిఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ చెప్పారు దట్ వై హైదరాబాద్ ఈజ్ సేవ్డ్ ఫ్రమ్ ద సీస్మిక్ అటాక్స్ అంటే ఎందుకు అంటే బికాస్ హైదరాబాద్ ఈజ్ బేసికలీ ఏ హిల్ సిటీ, ఏ రాక్ హిల్ సిటీ. అందుకని చెప్పి ఆ టెరైన్ ని బట్టి మనం ప్రొటెక్ట్ అయి ఉన్నామంటే ప్రొటెక్ట్ అయి ఉండాలా ఇక్కడ అని చెప్పేసి ఆ టెరైన్ ని మనం ఊడగొడుతున్నాం. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ దాట్ ఏవైతే మనం నాన్ నెగోషియబుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ నెగోషియబుల్స్ అన్నది పెట్టుకోవాలా. ఆ 3-4 నాన్ నెగోషియబుల్స్ ని మనము ఏ మాత్రం ఇగ్నోర్ చేయడానికి లేదు. మాట్లాడితే ఏఐ, డ్రోన్ టెక్నాలజీ, జాబ్స్ ఇవి చెప్పంగానే ఇంకా ప్రజలు గప్చుపైపోవాలన్నమాట. అరే ఇది డెవలప్మెంట్ అమ్మా, ఇది జాబ్స్ వచ్చేస్తున్నాయి, డెవలప్మెంట్ వచ్చేస్తుంది, ఏ యూస్ చేస్తున్నావు, డ్రోన్ యూస్ చేస్తున్నావు అంటే మొత్తం అభివృద్ధి, గ్రోత్, డెవలప్మెంట్ అనగానే మనం జాబ్స్ అనగానే మనం నోళ్ళు మూసుకోకూడదు. నో, వీ హ్యావ్ టు షట్ అవర్ మౌత్స్ బికాస్ అదర్వైజ్ వై షుడ్ ఇస్ నాట్ వాంట్ డెవలప్మెంటా అన్నది ఒకటి. సో వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్ సుప్రీం కోర్టే మనకి గైడెన్స్ ఇచ్చేసింది ఇందులో. సుప్రీం కోర్ట్ ఏమన్నారు, వాళ్ళు అన్నారు దట్ ఇఫ్ వేర్ దెర్ ఈస్ destruction of environment, it cannot be called as development. So the protection of environment, respect to the environment, respect to the socio-economic factors, respect to the indigenous local knowledge, having a thumb rule of zero corruption, ఇవి ఉంటేనే మనం దాన్ని డెవలప్మెంట్ అనగలము. ఒక రకంగా సుప్రీం కోర్ట్ మనకి గైడ్ లైన్ ఇట్లా బాటమ్ లైన్ రూల్ ఇచ్చేసింది మనకి, ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కెనాట్ బి కాల్డ్ as డెవలప్మెంట్ అనేసి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది థంబ్ రూల్స్ మనం పెట్టుకోవాలా. ఆ థంబ్ రూల్స్ ని పెట్టి ప్రతి పాలసీ, ప్రతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇవి జల్లెడ అన్నమాట. ఈ నాన్ నెగోషియబుల్స్ అనేది ఒక జల్లెడ లాంటివి. ఈ జల్లెడ నుంచి అవి పోయాయా, ఎస్ ఓకే. ఈ జల్లెల్లో ఆగిపోయాయా, డిస్కార్డ్ ద పాలసీ, డిస్కార్డ్ ద ప్రాజెక్ట్. ఇవి ఇట్లాంటి థంబ్ రూల్స్ అనేది మనం పెట్టుకుంటూ పోవాలండి. అండ్ ది ల్యాండ్ స్లైడ్ ఈజ్ ఎ హ్యూజ్, ద రాక్ స్లైడ్ దట్ హ్యాపెన్, ఇట్స్ నాట్ జస్ట్ ఊరికే వాన పడింది కాబట్టి స్లీప్ అయి, నో, we invited it and we have to now answer. ఇప్పుడు ఈ మొత్తం ఇన్సైడ్ ORR కి ఇంత డిస్ట్రక్షన్ అయిపోయిన తర్వాత 2014 దాకా నాటికి మనము ఏ విధంగా ఏ మాత్రం 50-60 ఇప్పుడు 62 అంట, కోకాపేట్ దగ్గర ఇప్పుడు 62 అంట, దట్ ఈస్ ద హైయెస్ట్ అంట. ఇప్పుడు SMRO మరి ఎవరు కడుతున్నారు దాన్ని. ఇందాక సూపర్ గారు చెప్పినట్టు 52 ఆల్రెడీ ఉంది. ఈ ఫినిక్స్ లాంటి వాళ్ళు చెరువుల లోపల కడతా ఉంటే how do you think the people with socio factors will be secure, economic factors, environment factors etla secure ga untamandi manamu. My Home Avatar emo ee Narsingi చెరువు outflow channel మీద My Home Avatar కట్టేసింది. No, tell me what is the solution అండి. ఏం సొల్యూషన్ ఇవ్వాలా నేను? నార్సింగి చెరువు రిలీజ్ చేయాలని చెప్పి చెరువు పూర్తి చేస్తున్నప్పుడు నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే ఈ రోజు ఆయన ఏమో 40 to 50 అయినా కట్టేసిండు, 6 basements కట్టిండు ఆయన. What is the solution and what is the solution I have to tell except to tell that implement the rule and the judges. So oka change annar kada, National Green Tribunal, when the Supreme Court proceedings themselves are live, యావత్ లోకం చూడొచ్చు. మార్స్ నుంచి కూర్చొని సుప్రీం కోర్టులో ఏం అవుతుందో హియరింగ్ ఆన్లైన్ పెట్టేశారు కదా వాళ్ళు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హియరింగ్ ఎందుకు ఆన్లైన్ లేదండి? మొన్న హియరింగ్ అవుతుంటే ఆమె పెటిషనర్ గా నన్ను మ్యూట్ చేసింది జడ్జ్. ఎందుకు? నేను మాట్లాడుతున్నాను, బమ్రుకున్నదోలా హియరింగ్ అవుతుంది జస్ట్ 2 weeks బ్యాక్. సో ఈ రకంగా ఏమవుతుందంటే సొల్యూషన్స్ అడుగుతా ఉంటే ఏమంటామండి, వాట్ వీ విల్ టెల్ as a solution when we go to the legal, when we go to the implementation administration to implement the law, when we are going to the society, ఈ డైనమిక్స్ అన్నిటితోనే ఇంటిగ్రేట్ అయ్యే మనకు సొల్యూషన్ వస్తుంది. అండ్ సమ్ ఫ్రెష్ థింకింగ్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ దట్ ఈ సొల్యూషన్స్ ఎట్లా ఉండకూడదు అంటే ప్రజలు ఎపీజింగ్ గా ఉండకూడదు. ఇప్పుడు నేను డ్రోన్ ఏఐ మాట్లాడితే వాహ్ లుబ్నా అంటారు. సారీ బాస్, ఐ విల్ స్టాండ్ బ్యాక్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ how economical, how environment friendly, how people friendly, how with local indigenous knowledge and how with zero corruption I can solve this problem. నాకు ఎపీజింగ్ తో, నాకు చప్పట్లతో వాటితో నాకు పని లేదు. ఎందుకంటే కొట్టుకుపోతున్న నా ప్రజలు, కొట్టుకుపోతున్న ఆ ప్రాపర్టీ
అవి నాకు ముఖ్యం. లోన్లు, జీతాలు ఇవ్వడానికి కూడా లోన్లు తీయాల్సి వస్తుంది ప్రభుత్వం. ఆ స్టేజ్ నాకు బాధాకరం. ఎందుకంటే ప్రజలకి వెల్ఫేర్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ ఎంత అవుతున్నది. మనం ప్రతి పైసా ఖర్చుకు పెడుతుంటే ఏమవ్వాలా? ప్రజలు ఎంపవర్ అవ్వాలి అక్కడ. మనం క్యాపిటలిస్టులు కాదు ఎంపవర్ అవ్వాల్సింది. సో వీ విల్ హ్యావ్ టు థింక్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ దీస్ నాన్ నెగోషియబుల్స్ అండి. సో దట్స్ మై హంబుల్ సజెషన్ హియర్. థ్యాంక్ యూ లూబ్నా గారు. చాలా డీటెయిల్డ్ గా సొల్యూషన్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఈవెన్ ల్యాండ్ స్లైడ్, లేటెస్ట్ ఎన్వైరన్మెంట్ థ్రెట్ ని మొత్తం హ్యూమన్ కైండ్, ఇంకా చెప్పాలంటే తెలంగాణకు ఉన్న డేంజర్ ని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. గోవర్ధన్ గారు, మీరు చెప్పండి, మీరేం యాడ్ చేస్తారు సొల్యూషన్స్? ఒకటి, అంటే మన పట్టణ నిర్మాణమే ఒక తీవ్రమైనటువంటి అసమానతలకు పెంచి వృద్ధి చేసేటటువంటి నిర్మాణ క్రమం. ఈ అసమానతలు అంటే ఏ స్థాయికి వెళ్ళాయంటే, ఈ పాలక వర్గాల్లో గత 70 సంవత్సరాల్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అడ్డు అదుపు లేకుండా పట్టణాల భూములన్నీ కూడా ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు ల్యాండ్ సీలింగ్ అయితే అసలు అది ఎక్కడ పోయిందో తెలియదు. ఆ ల్యాండ్ సీలింగ్ చట్టం ఉందా, ఇది కేసీఆర్ లాంటి వాళ్ళు వచ్చినట్టు తర్వాత సిసిఎల్ని అడ్డం పెట్టుకుని 100,000 ఎకరాల భూముల్ని ఈరోజు ఆక్రమించారు. అదేవిధంగా త్రిబుల్1 జీవోను రద్దు చేశారు. అనేక మంది మంత్రులకి 400 ఎకరాలు, 500 ఎకరాలు, 600 ఎకరాలు, అసలు అత్యంత పట్టణంలో, అది మళ్ళీ మామూలు గ్రామీణ ప్రాంతంలో కాదు, అత్యంత ఆశ్చర్యకరం కాదు, అదొక సామాన్య ప్రజలకి ఒక అడుగు భూమి ఈ హైదరాబాద్ లో ఆలోచించడము, ఒక చోట కిరాయికి ఉండడం అంటే కూడా ఈరోజు హైదరాబాద్ నగరం దుర్భరంగా మారింది. ఇది ఒక బడా సంపన్నుల ప్రాంతంగా, భారతదేశం మొత్తం అలానే ఉంది అసమానతలకు. ఇంకా ముఖ్యంగా ఈ నగరం అంతులేనంత ఒక రియల్ ఎస్టేట్ డబ్బుతో రాజకీయాలు చేయడము, రియల్ ఎస్టేట్ డబ్బుని దోచుకున్నటువంటి డబ్బుల్ని, భూములు దోచుకున్నటువంటి డబ్బుల్ని రాజకీయాల్లో వెచ్చించడము, మళ్ళీ అధికారంలోకి రావడము, చుట్టూ ఓఆర్ఆర్లు, ఇలా రింగ్ రోడ్లు పెట్టడము, ఆ రింగ్ రోడ్ల చుట్టూ ఒక లక్షలాది ఎకరాల భూముల్ని ఆక్రమించడము, చౌకగా ముందు ఆ ప్రణాళికకు ముందే కొనేయడము, ఆక్రమించడం, ఇవన్నీ జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా భూములు కోల్పోయినటువంటి వాళ్ళందరూ భిక్షగాలుగా మారుతున్నారు. ఒక పక్క ఇవే పర్యావరణ పరమైనటువంటి తీవ్రమైనటువంటి ముంపుకు కారణమైనటువంటి సమస్యల్ని కూడా సృష్టిస్తున్నారు. వీళ్ళే నేతలు, వీళ్ళే పాలకులు, వీళ్ళే ప్లానర్స్, వీళ్ళే అడ్మినిస్ట్రేషన్, వీళ్ళే ఈ నీటికి సంబంధించినటువంటి వనరుల్ని ఆక్రమించేటటువంటి నేతలు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండేటటువంటి చెరువుల్లో సుమారు 60% చెరువుల్ని ఈ లెగసీ ఆఫ్ గవర్నమెంట్స్ అంటే వారసత్వంగా వస్తున్నటువంటి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలందరూ ఆక్రమణలో భాగమే. ఎవరు ఆక్రమణలకి భాగం కాకుండా లేరు. దానివల్ల అడ్డు అదుపు లేనటువంటి అక్రమ నిర్మాణాలకి అనుమతులు ఇవ్వడం, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ కి పెద్దలుగా ఉండి వీళ్ళు రాజకీయ నాయకులు, మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చూసాం చాలా క్లియర్ గా, రాజకీయ నాయకులకి, ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ మంత్రికి, అధికారులు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఇరిగేషన్ కింద ఉన్నటువంటి అధికారులు కమిషన్ ఏం మాట్లాడుతుందంటే చాలా డిజానెస్ట్ గా, ఏమాత్రం సిన్సియారిటీ లేకుండా అనేటటువంటి పదాలు 660 పేజీల్లో అసలు అనేక పదుల చోట్ల, అనేక వందల చోట్ల మాట్లాడేది. ఈ విధంగా ఇంత డిజానెస్ట్ గా, ఇంత ఇన్సిన్సియర్ గా వీళ్ళు పట్టణానికి సంబంధించినటువంటి ప్రణాళికని, అర్బన్ ప్రణాళికని భౌతిక నిర్మాణాలుగా మార్చి ఈ ముంపును సృష్టించడానికి ప్రధాన కారణం ఈ రాజకీయ నాయకులే. ఇప్పటికైనా ఒక పర్యావరణ హితమైనటువంటి ఎకలాజికల్ టర్మ్స్ ని నెలకొల్పాలి. రెండవది, సూటిగా నేను బుల్లెట్ పాయింట్స్ మాట్లాడుతున్నాను. ఉన్న చెరువులు, హైదరాబాద్ లో పూర్వం ఉన్నటువంటి చెరువులని వాటి వైశాల్యం ఎంత ఉందో అంత స్థాయిలో నిర్మించాలి. అక్కడ 60 అంతస్తుల భవనం ఉందా, 20 అంతస్తుల భవనం ఉందా, ఏ రాజకీయ కాంగ్రెస్ నాయకుడి భవనం ఉందా, లేకపోతే బిఆర్ఎస్ నాయకుడి భవనం ఉందా, ఇంకొక ఆయన భవనం ఉందా, బీజేపీ ఆయన భవనం ఉందా అనేది కాకుండా వాటన్నిటిలో కూడా నిర్ద్వందంగా మనం డిస్మాంటిల్ చేయాల్సిందే. కాబట్టి అలా చెరువుల్ని పునరుద్ధరించడం ద్వారా హైదరాబాద్ నగర వైశాల్యం ఎంతైతే ఉందో
ఆ స్థాయిలో అంత భూ వైశాల్యంలో పడినటువంటి వర్షపు నీరంతా కూడా ఖచ్చితంగా ముంపును సృష్టిస్తుంది. ఆ ముంపును ఆ ముంపు నుంచి రక్షించడానికి ఉండేటటువంటి ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లడ్ ని కంట్రోల్ చేసేవి. ఆ ఫ్లడ్ ని కంట్రోల్ చేసేటటువంటి వాటిని ఆక్రమించడం వల్ల ఇది ఈ చెరువులోకి వెళ్లాల్సినటువంటి నీరు ప్రజల ఆవాసాల్లోకి, ప్రజలు ఉంటున్నటువంటి సామాన్య ప్రజలు ఉంటున్నటువంటి అంటే భిక్షగాళ్ళుగా తయారు చేసినటువంటి స్లమ్స్ గా తయారు చేసినటువంటి వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతాలకు వెళ్తున్నాయి. కాబట్టి ఇది విషాదం. రెండవది ఎక్కడికక్కడ కూడా మనం ఇంకుడు అంటే మొత్తం ఈ సిమెంట్ ఫ్లోరింగ్ అంతా కూడా మొత్తం పగలగొట్టాలి. మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా సిమెంట్ ఫ్లోరింగ్స్ ని పగలగొట్టాలి. ప్రతి చోట కూడా వాటర్ భారీ ఎత్తున సైంటిఫిక్ హనుమంతరావు గారు హనుమంతరావు గారు ఎవరైతే చెప్పారో ప్రఖ్యాత ప్రపంచ ఆయన చెప్పినటువంటి పద్ధతుల్లో ఇంకుడు గుంతలు శాస్త్రీయ పద్ధతిలో నీళ్లు ఇంకే విధంగా నిర్మించాలి. ఇది అత్యంత మూలమైన కారణం. రెండవది ప్రకృతికి విరుద్ధంగా, ప్రకృతి నియమాలకు భిన్నంగా ఉండేటటువంటి అర్బన్ నగరాల నిర్మాణాన్ని ఏ రకమైనటువంటి నిర్మాణాన్ని కూడా ప్రకృతి ఖచ్చితంగా విధ్వంసం చేస్తుంది. ఒక జర్మన్ ఫిలాసఫర్ అన్నట్టు అంటే పదార్థ చైతన్యంతో పోలిస్తే మానవ చైతన్యం ఎల్లప్పుడూ వెనకబడి ఉంటుంది. ఈ వర్షాన్ని, వర్షపు క్రమాన్ని, ఈ మాన్సూన్ ని అసలు ఒక సామాన్య రైతు అర్థం చేసుకున్నట్టుగా అసలు పట్టణ ప్రాంతాల్లో బాగా అడ్మినిస్ట్రేషన్ లో మేము బాగా గొప్ప వాళ్ళం అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఇది కొన్ని దురాశకి, ధనాశకి, డబ్బుకు లోబడి, భూమి ప్రయోజనాలకు లోబడి ఎవరైతే ఈ పట్టణ ప్రాంత అర్బన్ ఎకలాజికల్ టౌనింగ్ ని అంటే పర్యావరణహితమైనటువంటి పట్టణ నిర్మాణ క్రమాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళ స్వార్థం కొరకు చేస్తున్నటువంటి ప్రక్రియ. ఓకే, థ్యాంక్ యూ గోవర్ధన్ గారు. ఫైనల్ గా సుబ్బారావు గారు మీరు చెప్పండి సొల్యూషన్స్. ఇప్పుడు హైడ్రా ఎంతవరకు సొల్యూషన్ గా భావిస్తున్నారు? నేను హైడ్రా ఎంతవరకు భావిస్తున్నాను ఏంటి అన్నది నేను మాట్లాడినాను. కొన్ని ఎఫెక్టివ్ సొల్యూషన్ చెప్పండి. ఎటువంటి ఏదైనా అటానమస్ బాడీ దీని మీద వర్క్ చేస్తే బాగుంటుంది. I have some 8 to 9 points specific. Number 1, identify non-negotiable parameters. Okay, follow the trend. Number 2, urban and water integrated planning. చెరువులేవో కాస్మెటిక్ ట్రీట్మెంట్ కాదు, ఏదో పువ్వులు పెడతాం, చెట్లు పెడతాం. నెంబర్ 3, ఈవెన్ టుడే ద అర్బన్ లేక్స్ ఆర్ మేనేజ్డ్ బై ఇరిగేషన్ ఇంజనీర్స్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ అర్బన్ వాటర్ డైనమిక్స్. ఐదర్ సెండ్ దెమ్ టు a training or recruit new batches. ఎప్పుడో నా తాత కాలంలో చదువుకున్న నా ఇరిగేషన్ ఇదిలో ఏం ఈక్వేషన్స్ వేస్తున్నారండి? అగ్రికల్చర్ ఏరియాలో వేసే ఈక్వేషన్స్ అర్బన్ ఏరియాస్లో వేస్తారు. అండ్ రిస్క్ అనాలిసిస్ రిపోర్ట్ అన్నది ప్రతి వాటర్ షెడ్ బేసిస్లో రావాలి. క్యాచ్మెంట్ ఏరియా హైజీన్. ఓకే, అండ్ బిల్డింగ్ కోడ్స్ కూడా రీఎస్టాబ్లిష్ చేయాలి. చెరువు దగ్గర ఉన్నదానికి ఒకటే, చెరువుకి దూరం ఉన్నదానికి ఒకటే. జూబ్లీహిల్స్ బిల్డింగ్ కోడ్స్ వన్స్ అగైన్ దే హ్యావ్ టు రివ్యూ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఉదాహరణకి చెప్తాను, ఇన్ని ఇంకుడు గుంతలు, ఇన్ని కోట్లు మేము తీసుకున్నాం. ఎన్ని ఇంకుడు గుంతలు అయితే ఓ 10,000 లీటర్లు నువ్వు భూమిలోకి పంపిస్తున్నావు? ఈజ్ దేర్ ఎనీ క్యాలిక్యులేషన్? ఎవరిని పిచ్చోన్ని చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని ఊరికే డబ్బులు దొబ్బు తింటున్నారు తప్పితే ఏం లేదు.
ఎగ్జాక్ట్లీ. We must see rainwater harvesting అసలు మెట్రో వాటర్ వర్క్స్ సీరియస్ గా తీసుకోదు. సో ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి ఉన్నదో, స్టేట్ గవర్నమెంట్స్ కూడా వచ్చినాయో, దే హ్యావ్ టు ఫాలో దట్. Lakes particularly, they are the flood regulating structures. Identify and recognize them. Okay, importance ఇవ్వాలి. మేము దీన్ని ఉద్ధరించాం దాన్ని ఉద్ధరించాం అన్నది కాదు. కొలుసు కట్టు చెరువుల్ని ఫైనల్ గా నేనేమంటున్నాను అని అంటే, రివ్యూ ద ల్యాండ్ యూస్, ల్యాండ్ సీలింగ్, including the financial flows. అమ్మా ఈ రియల్ ఎస్టేట్ వాడు ఎక్కడి నుంచి కడుతున్నాడు? బ్యాంకులు ఇచ్చిన డబ్బుతోటే కదా. బ్యాంకుల్లో ఉన్న డబ్బు ఎవరిది? ప్రజలది. ఈజ్ దేర్ ఎనీ risk analysis report on banking finances? This is another point. Last and the final thing is, వీటన్నింటినీ ఏది నాన్ నెగోషియబుల్ పారామీటర్స్ ఇచ్చి మొదలెట్టుకుంటే ఫైనాన్షియల్ దాకా, గవర్నమెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షుడ్ కమ్ అవుట్ విత్ ఎ వైట్ పేపర్, ఎ పాలసీ పేపర్ ఆన్ సస్టైనబుల్ రెగ్యులేటింగ్ అర్బన్ గ్రోత్. అంతనే కానీ ఇక్కడ ఇది కడతాం అక్కడ అది కడతాం అంటే ఏదో రాజుగారికి లేచినప్పుడే లేడి పరిగెత్తుతుంది అన్నది కాదు. గ్లోబలైజేషన్ ఓకే లో మనం బాధితులం అవుతున్నాం. ఫైనల్ గా హైదరాబాద్ హ్యాస్ వెరీ రిచ్ హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఆన్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ డ్రైనేజ్. మీరు చూసుకోండి, బల్కాపూర్ నాలా, ఫిరంగి నాలా, మీరు మిగతా ఈవెన్ దుర్గం చెరువు హ్యాస్ ఎ హిస్టారికల్ నోట్. రికగ్నైజ్ ది లోకల్ ఇండిజినస్ నాలెడ్జ్. ఓకే, ఏదో హైటెక్ సిటీలో ఉన్న వాడిని కూర్చుంటే ఎవడు చెప్పలేడు. పాత వాడిని అడిగితే చెప్తాడు, దుర్గం చెరువు నుంచి మల్కం చెరువు, మల్కం చెరువు నుంచి నేచర్ చెరువుకు వస్తాయి నీళ్ళ. Okay, these are 10 points I am just placing through your channel, and let us see. The Chief Minister garu aithe adugu ayana publicity chestunaru. So my final thing is, ee 10 manam క్రోడీకరిస్తే ఫ్లడ్ ఫ్రీ హైదరాబాద్ కాగలదు. లేదు అని అంటే మన సొల్లు కబుర్లు పబ్లిసిటీ స్టంటే అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లూబ్నా గారు, గోవర్ధన్ గారు, సుబ్బారావు గారు. ఇప్పుడున్న పొజిషన్ లో ఉస్మానియా బేసిన్ అనే కాదు, మొత్తం ఉస్మాన్ సాగర్ బేసిన్ అనే కాదు, మిగిలిన అన్ని ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం కూడా కొంత రిస్క్ జోన్ లో ఉందని మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. అట్లీస్ట్ ఈ సేఫ్టీ మెజర్స్ సుబ్బారావు గారు, లూబ్నా గారు, గోవర్ధన్ గారు సజెస్ట్ చేసిన వాటిలో కొన్నైనా ఎఫెక్టివ్ వాటినైనా గవర్నమెంట్ కొంత వార్ ఫుటింగ్ ప్రాతిపాదికను ఇంప్లిమెంట్ చేస్తే కొంత సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం గవర్నమెంట్ దీనికి ఎలా రెస్పాండ్ అవుతుందో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కి. ఏదేమైనా ఒక పాజిటివ్ గా, హోప్ఫుల్ గా, ఫ్యూచర్ కి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఇచ్చే దిశగా రాష్ట్రం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో చర్చించాం.